నా క్వాలిఫికేషన్ 10th. ప్రస్తుతం నేను కువైట్లో జాబ్ చేస్తున్నా. అమెరికాలో డ్రైవర్ జాబ్ నాకు వస్తుందా? రావాలి అంటే అసలు నేనేం చేయాలి? అమెరికాలో డ్రైవర్ జాబ్ చేయాలి అని అంటే అది స్కిల్డ్ వర్క్ దాని కిందకి రాదు. ఎస్పెషలీ ఇండియన్ నేషనల్స్కి. అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు వేరే దేశాల వాళ్ళందరూ వచ్చి అక్కడ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ లోకల్లో వర్క్ లేనప్పుడు, అక్కడ వర్క్ ఆ స్కిల్డ్ లేబర్ అవైలబుల్ లేనప్పుడు మాత్రమే వాళ్ళు బయట దేశాల నుంచి రావడానికి ఎంకరేజ్ చేస్తారు. సో ఈ డ్రైవర్ జాబ్ అనేది ఐ థింక్ లోకల్లో దే విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్. సో అంటే నేను చూసింది అయితే ఇప్పటి వరకు డ్రైవర్ జాబ్ చేయడానికి అమెరికా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సో దాన్ని అంటే ఆ స్పెసిఫిక్ కేటగిరీ లేదు మనకి. సో యూజువల్గా ఇక్కడ నుంచి వెళ్ళే అంటే మీరు స్టూడెంట్స్ని తీసుకున్న, వర్క్లో వెళ్ళాలనుకున్న వాళ్ళని తీసుకున్నా కూడాను ఒక స్పెసిఫిక్ కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు H1B అనుకున్న వాళ్ళకి అంటే మా దగ్గర ఈ రిసోర్సెస్ లేదు, సో కాబట్టి మేము బయట దేశాల నుంచి, ఇప్పుడు మనం ఇండియానే తీసుకున్నాం అనుకోండి, ఎవరంటే వాళ్ళు వచ్చి అదే అంత జాబులు చేస్తే మన సిటిజన్స్ ఒప్పుకోరు కదా. సో సిమిలర్ టు దట్ అక్కడ కూడా సిటిజన్స్కి ఏంటి అని అంటే అక్కడ జాబ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ దేర్ ఎకానమీ టు కీప్ అప్ అండ్ రన్నింగ్. సో ఒకవేళ అక్కడ లేనప్పుడు మాత్రమే బయట రిసోర్సెస్ని ఎంకరేజ్ చేయడము, వాళ్ళని అక్కడికి పిలిపించుకోవడము, వాళ్ళకి స్పెసిఫిక్ వీసా కేటగిరీస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు. సో బట్ డ్రైవర్ ఉద్యోగం చేయడానికైతే ఏ స్పెసిఫిక్ వీసా కేటగిరీ లేదు. అమెరికాలో వర్క్ వీసా కావాలంటే నేను ఏం చేయాలి? వర్క్ వీసాస్ అంటే డిఫరెంట్ వీసాస్ ఉంటాయి మనకి. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ నుంచి మనకు అంటే భారతదేశం నుంచి అమెరికాకు వచ్చే దాంట్లో ఎక్కువ ప్రపోర్షన్ H1B వీసా అని ఒకటి ఉంటుంది. సో ఇదేంటి అంటే వర్క్ వీసా అనమాట, స్కిల్డ్ వర్క్ వీసా. అంటే నువ్వు ఒక సర్టెన్ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలి. H1B అనగానే ఏంటి అంటే నీకు అట్లీస్ట్ ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఆ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటేనే నువ్వు ఆ H1B వీసాకి క్వాలిఫై అవుతావు. అండ్ బిఫోర్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే వాళ్ళు యూఎస్లో ఏంటంటే లేబర్ మార్కెట్ని టెస్ట్ చేసి, ఇప్పుడు లెట్స్ సే వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అని అన్నప్పుడు అక్కడ మార్కెట్ అంటే ఆ స్పెసిఫిక్ స్కిల్ సెట్తోని వాళ్ళ మార్కెట్ని టెస్ట్ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ అది వేసి. అక్కడ ఎవరు లేనప్పుడు మటుకే ఈ H1B వీసా ద్వారా అంటే వేరే ఇతర దేశాల నుంచి, అంటే భారతదేశం అనే కాదు ఏ దేశం నుంచి అయినా వచ్చి ఆ H1B వీసా ద్వారా వాళ్ళు వర్క్ చేసుకుంటారు. ఇదేంటి సంవత్సరానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు లాటరీ ఇయర్లీ వన్స్ జరుగుతుంది ఇది అప్లికేషన్. సో ఆ అప్లికేషన్ ద్వారా ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. అండ్ దెన్ మీ అప్లికేషన్ ఆ ఎలక్ట్రానిక్ రిజిస్టర్ ఆ లాటరీలో సెలెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఫైల్ చేయాలి. ఫైల్ చేసిన తర్వాత అది అప్రూవ్ అయిన తర్వాత అక్కడికి వచ్చి వర్క్ చేస్తారు. సో రిక్వైర్మెంట్స్ ఏంటంటే బేసిక్గా అట్లీస్ట్ మినిమల్గా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలి ఈ వర్క్ వీసాలో వచ్చి చేయాలంటే. వర్క్ వీసా H1B అయి ఉండొచ్చు, O1 అయి ఉండొచ్చు, R1 అయి ఉండొచ్చు, ఇట్లా రకరకాల వీసాలు ఉన్నాయి. సో స్పెసిఫిక్గా H1B తీసుకున్నప్పుడు ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ మీట్ అవ్వాలి. సో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉండి ఆ వర్క్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా మీరు వచ్చి వర్క్ చేయొచ్చు అక్కడ.